తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క సారు, ఆంధ్ర అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ సారు బడ్జెట్ పాఠం చదివితే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మేడం ఆఫీసర్లంతా కూసోని రాష్ట్రానికి దేశానికి దేనికెంత పైకం ఖర్చు పెడితే బాగుంటదని రోజుల కమానం కూసోని వొయ్యి తయారు చేస్తారు. ఇక వొయ్యి ముద్దుగా ప్రింటింగ్ కొట్టించి ఓ సూట్ కేసులను బ్యాగులను పట్టుకొని సభకొచ్చి చదువుతారు. అట్లనే ఓ తాన సుత ఓ పైసల మంత్రి బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలా. కానీ అందరి లెక్క కాదుల్లో. ఛత్తీస్గఢ్ బడ్జెట్ మీద దేశమంతా చర్చ నడుస్తుంది పోన్రి. ఆగో ఆ రాష్ట్రంలో బడ్జెట్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడాలి, అధికార బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, అంతేగాని దేశమంతా ఎందుకు మాట్లాడుతుంది అంటుండ్రా. ముచ్చట సొంటిది మరి. బడ్జెట్ లెక్కలు మొత్తం చేత్తోని రాసిండ్రు. మళ్ళా 100 పేజీలంటే చూడుండ్రిగా. పైసల మంత్రి గారే పెన్ను బట్టి కమ్మలు నింపేసి అసెంబ్లీకి పట్టుకొచ్చిండు. అది కూడా 4 రోజుల టైమే ఉంటే రోజుకు గంటన్నర సేపు కష్టపడ్డాడట. లెక్కకైతే కంప్యూటర్ల టైప్ చేసి పేపర్లు ప్రింట్ తీసి వొయ్యిలు కొట్టించి అందరికి పంచుతారు. ఎందుకు సారు గంత రిస్క్ తీసుకున్నావని అడిగితే, तो शायद मेरी हैंड राइटिंग में रहेगी तो अटैचमेंट इमोशन ज्यादा अच्छे से रिफ्लेक्ट होगा, तो आई थॉट कि मुझे अपने हाथ से लिखना चाहिए. 10 ఏండ్ల కింద సారు రాయపూర్ కలెక్టర్ కొలువు చేసి ఇప్పుడు పైసల మంత్రి అయిండు. గీ పంటనాన్ని అందరం తారీఫ్ చేస్తాం గాని కంప్యూటర్లో రాస్తేంది చేత్తోని రాస్తేంది. ఆ బడ్జెట్ తోటి పబ్లిక్ ఎంత ఫాయిదా అయిందన్నదే అస్సలు లెక్క సారు.